నమః ఓం భీమాయ నమః ఓం నలభీమాయ నమః ఓం నలాయ నమః ఓం నలభీమాయ నమః ఓం నలాయ నమః. ఏమైంది దీనికి? ఎప్పుడు కొబ్బరి చిప్ప దొరికిన కోతలా తింటూ ఉండేది, ఈ రోజు ఇంత కామ్గా ఉన్నాయి. యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నీ ముఖం తపస్సు ప్రాక్టీస్ చేస్తుంది. తపస్సు ప్రాక్టీస్ చేయడం ఏంటి? ముందు దాని గొంతు మూయించు, వినలేక చచ్చేలా ఉన్నా. ఓం నలాయ నమః. ఓం నలభీ. పారు ఏమైంది? నలభీములారా వచ్చేసారా? భీముడు నల్లగుంటాడో తెల్లగుంటాడో నాకు తెలియదు. అది అన్నది నలభీముడు కదే, నలభీముడు. వాళ్ళెవరు? వాళ్ళు వంటల్లో దిట్టలు. నీ బొంద, దిట్టలు లేరు, ఉత్కారేసిన బట్టలు లేవు. ఇది వంట మనతో చేయించడానికి డ్రామాలు వేస్తుంది, ఇది కన్ఫర్మ్. ఏం కాదు, అది నిజంగా తపస్సు చేసింది అనుకో, వాళ్ళు నిజంగా వస్తే మనం వంట వండుకోవాల్సిన అవసరమే ఉండదు తెలుసా? అంటే వాళ్ళ పేరు చెప్పి ఉపవాసం ఉండాలా? నీ ముఖం, వాళ్ళు వస్తే రకరకాల వంటలు చేసి పెడతారు, చక్కగా తినొచ్చు. అవునా? అయితే త్వరగా పిల్లవే తిన్నా. పిలవగానే వచ్చేయడానికి అనే మన పక్కింట్లో లేరు, పైన ఉంటారు. అయితే మనం కూడా తపస్సు చేద్దాం, ఇంకా త్వరగా వచ్చేస్తారు. వెనకటికి నీలాంటిదే 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకుని బుక్ కొనుక్కోమంటే 3 పుస్తకాలు కొందంట. ఎందుకో తెలుసా? 10 రోజుల్లో నేర్చేసుకుందామని. అది చేస్తుంది కదా, మనం అవసరమా? అయ్యో నీకు తెలీదు, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలంటే కంబైన్డ్ స్టడీస్ చేస్తారు. అలాగే మనం కూడా కంబైన్డ్ గా తపస్సు చేస్తే తొందరగా వస్తారు. నీకేం తెలియదు, నువ్వు కూర్చో, తపస్సు చేయి. నువ్వు కూడా పారుని ఫాలో అయిపో. వీళ్ళేంటి తపస్సు పేరుతో నేను వంట తప్పించుకోవాలంటే వీళ్ళు నాతోనే చేయించేలా ఉన్నారు. ఎలాగైనా సరే వంట మాత్రం వీళ్ళతోనే చేయించాలి. శృతి, అలా మలేరియా వచ్చిన మస్కిటోలో కూర్చోకపోతే ఏదైనా మంత్రం చెప్పవే. ఓకే ఓకే చెప్తాను. ఓం సూపర్ స్టారే నమః, ఓం కమల్ హాసనాయ నమః. వస్తే ఈ దేవుళ్ళ పేర్లే తలవాలి. నీకేం తెలిసే, వాళ్ళు కూడా ఇండస్ట్రీకి దేవుళ్ళు లాంటోళ్ళే. ఓం సూపర్ స్టార్ రజనీకాంతాయ నమః, సూపర్ స్టార్ రజనీకాంతాయ నమః, ఓం కమల్ హాసనాయ ఓం కమల్ హాసనాయ నమః. స్టాప్ ఇట్. ఏమైంది? ఆకలిస్తుంది. అందుకే కదా తపస్సు చేస్తుంది. నలభీములు వచ్చి మనకు వంటలు చేసి పెడతారంట కదా. నచ్చగా. అవును, ఆయన వస్తారు. అంత లోపల మీరు వెళ్ళి లంచ్ చేయండి. ఎందుకు పారు, వాళ్ళు ఎలాగో వస్తారు కదా, మళ్ళీ మనం చేసుకున్నవన్నీ వేస్ట్ అయిపోతాయి. పొదుపు తగిలేయ్యా. నువ్వు లంచ్ చేస్తే ఆయన వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తారు మన కోసం. లేదు లేదు లేదు, భీములు రావాల్సిందే, మనకు వంట వండి పెట్టాల్సిందే. అవును పారు, ఆయన ఎలాగో వస్తారుగా, మళ్ళీ మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం చూసారనుకో మధ్యలోనే వెళ్ళిపోతారు. ఆయన రావడానికి కాస్త టైం పట్టుద్ది. ఇంత లోపల మీరు లంచ్ చేసేయండి, సరేనా? వారు ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా. బంగారు తల్లి, నువ్వు నన్ను నమ్మాలి, ఓకే? కాదు పారు, మనతో ఉండకుండా వాళ్ళు వెళ్ళిపోతారు కదా మళ్ళీ. అదంతా మన బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది పాప. అవునా? అవును పారు, ఇంత మంచి ఐడియా నీకెలా వచ్చింది? కాదే, రాత్రి నాకు ఒక కల వచ్చింది. నిద్ర రాలేదా? నిద్రలోనే కల వచ్చిందే. ఏ కళ? చంద్రకళ కాదు, శశికళ. ప్రియా, నువ్వు ఆపవే బాబు, నువ్వు చెప్పవే. నాకు రాత్రి కలలో ఒక స్వామి ప్రత్యక్షమయ్యాడే. మేకప్ తీయకపోయావా? అలాగే పారిపోయాడు. అవ చూడవే ఇది. ప్రియా, ఇంకొకసారి మాట్లాడావంటే పాయసంలో ఫెవికాల్ కలిపి నీతో తాగించేస్తా. మళ్ళీ మాట ఎత్తావు. సారీ. నువ్వు చెప్పవే. రాత్రి కలలో నాకు స్వామి ప్రత్యక్షమై 6 ఒక మంత్రం చెప్పించాడు. ఆ మంత్రం గనక నా వంట వచ్చినప్పుడు జపిస్తే ఇంకా నా కష్టాలు తీరినట్టే అని చెప్పాడు ఆ స్వామి. అవునా? నిజంగా నలభీములు వచ్చేస్తారా? మరి ఆ మంత్రం చెప్పు. 6 చెప్పాడు కదా, నాకు సరిగ్గా వినిపించలేదే. మరి ఇప్పుడు ఎలానే? ఇది ఎలా ఉందంటే, ఈ కన్ను మనకు అర్థం కాదులే, ఏదైనా ఇంగ్లీష్ ఛానల్ పంపిద్దాం, ఓకేనా? ఎందుకే? అది చెప్పేసి ఓదే ఎవరికి అర్థం కావట్లేదు కదా, అందుకే. మీరు ఎలాగో వెళ్ళి ఇద్దరు లంచ్ ప్రిపేర్ చేయండి. ఆ మంత్రం ఏంటో నేను తెలుసుకొని నల్ల భీముల్ని రప్పిస్తాను. రప్పించి నైట్ డిన్నర్ చేయిస్తాను, సరేనా? ఓకే డన్. సరేలే, ఏదో ఒకటి చేద్దాం బా. ఎప్పుడు తప్పించుకోవడానికి రెడీగా ఉంటాం. అమ్మయ్య, పిచ్చి మొహాలు నా మాటలు నమ్మేశారు. ఈ రోజు జపంతో ఇలా టైం పాస్ కానిచ్చేస్తా. ఇంకా తినే టైంకి వీళ్ళని జాయిన్ అయిపోతే ఇంకా అయిపోయింది. బాబాయ్, ఈ రోజుకి గండం గట్టెక్కేసింది.
హాయ్ బేబీ. ఏంటి డాన్స్ వేసుకుంటూ వస్తున్నావు? దొంగ మొహంది జపం పేర్లు చెప్పి మనతో వంట చేపిస్తోంది. ఫోన్ లేవే, అది జపం చేస్తుంది కదా. ఆ భీముడు ఎవరో ఒకరు వచ్చారు. నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతా, దాన్ని నమ్ముతా. చాలు కాదు, దాని తపస్సుని నమ్ముతా. సరే ఏదో ఒకటేడు. సో ఏంటి దాన్ని ఇంగ్రీడియంట్స్ కొత్త కొత్తగా ఉన్నాయి, ఏం వంట చేయబోతున్నావు? ఐటెం కూడా కొత్తగానే ఉంటది. మనం చేసుకోలేదు ఇప్పటి వరకు మన రూమ్ లో, అవునా? కానీ ఈ రోజు కొత్తగా చేస్తున్నాం. ఓకే, పేరేంటి? ఎందుకంటే నాకు గొంతు పోగొట్టారుగా, అందుకని అన్నమాట. కొంచెం స్పైసీగా టేస్టీగా ఉండడం కోసం చేస్తున్నా. ఓకే, పేరు వచ్చేసి వెజ్ ఫ్రాంకీ. వెజ్ ఫ్రాంకీ? ఫస్ట్ ఏంటంటే మీ ఇద్దరికి బాగా బద్ధకం కదా, చేసి పెట్టేసావా? అందుకే So నేనే good. ఫ్రాంకీ చేయడానికి ఏం కావాలో అది చేసేసాను. ఓకే, ఇది ఓన్లీ గోధుమ పిండితో చేసావా? కాదు, గోధుమ పిండి అండ్ మైదా. మైదా కూడా వేయాలా? ఆయిల్. ఎందుకని? ఫ్రాంకీలా రావాలి కదా, చపాతీలా వస్తే బాగోదు కదా. బాగోదు. ఓకే, అందుకని అన్నమాట. కూల్. ఓకేనా? సో ఇవి మనం ఫస్ట్ కాల్చుకోవాలి కదా. కాల్చుకోవాలి. పాన్ తేవాలా? అప్పుడే కాదు, ముందు మనం దీంట్లో కావాల్సిన స్టఫ్ రెడీ చేసుకుందాం first. ఓకే. ఓకేనా? ఇవన్నీ మిక్స్ చేయాలి కాబట్టి నాకు ఒక బౌల్ తీసుకువెళ్ళి. బౌల్ కావాలా? ठीक है. త్వరగా రా, పెళ్లి కూతురులా నడకలేంటి. ఇప్పటి నుంచి నన్ను పెళ్లి కూతురు చేయి మాకు. ఫస్ట్ ఏంటంటే పన్నీర్ లాగా ఏంటి? అవును, స్మాష్ చేసి పెట్టావా పన్నీర్? స్మాష్ చేస్తా. ఒత్తిడి తినేస్తున్నావు ఎందుకు ఇలాగా? ఫస్ట్ ఒక కప్పు పన్నీర్ వేసేసుకుందాం. దీంట్లో పొటాటో ఉడకబెట్టి స్మాష్ చేసావు ఇది కూడా? అవును, ఉడకబెట్టి స్మాష్ చేశాను. ఓకే, ఇది హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ. ఓకే ఓకే, ఇవి రెండు కలుపుకుందాం ఫస్ట్. ఓకే. ఓకే, ఇది మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. ఏంటిది అది? గరం మసాలానా, ధనియాల పొడి? ధనియా పౌడర్. ధనియాల పొడి ఇది 1 స్పూన్ వే. చాలా చాలు. నెక్స్ట్ చాట్ మసాలా. ఇదేంటి? గరం మసాలా పౌడరా? ఈ 3 వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం లైట్ గా కారపొడి కొంచెం. మరి కూడా మనకి చాలా స్పైసీ అయిపోయింది కదా. చాలు. చాలా. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొంచెం అల్లం తురం. కొంచెం అల్లంని చిన్న చిన్న కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. ఈ మధ్యలో అవి తగులుతూ ఉంటాయి. అవును, చాలా బాగా తెలిసిందే. ఎక్కువైతే కారం అయితే తెచ్చుకుంటాం. క్యాబేజీ కదా, అవి కొంచెమే వేయి. తరిమి పెట్టుకున్నాం, చేత వేస్తావే. ఓకే ఓకే, చాలు. చాలా చాలు. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఫస్ట్. ఓకే. పార్వతి మన కోసం ఎంత కష్టపడుతుంది కదా. నువ్వు ఏం నమ్మేస్తున్నావు గుడ్డిగా దాన్ని? అదంతా ఉత్తిదే. కాకపోతే నువ్వు చూడు, అది యాక్టింగ్ అని నాకు అర్థమైపోయింది. ఆ నలభీములు వచ్చేటట్లయితే ఎప్పుడో రావాల్సింది. అది తప్పించుకోవడానికి ఏదో యాక్షన్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు కూడా అలాంటి స్టోరీస్ ఉన్నాయి కదా, సో అందుకే కొంచెం అర్థమైపోతుంది, తెలిసిపోతూ ఉంటుంది. ఏమో నాకైతే అది నిజమని అనిపిస్తుంది. ఇలాగే నమ్ము, ఇలాగే అయిపోతావు ఇంకా ఎప్పటికీ. సరే, కానీ ఇదేంటి? ఒక డో లాగా అవ్వాలంటే ముద్దలాగా అవ్వాలా? అవును. సరే, చేయి తొందరగా. అప్పుడే ఎందుకే అంత కంగారు? ఏ వేసుకోవాలి? కొత్తిమీర. కొత్తిమీర కొంచెం వే. చాలా వే, కొంచెం వే. ఓకే, చాలు. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి. కారం కూడా వేసాం కాబట్టి, అల్లం కూడా వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం. ఎక్కువ వేయకు. చాలా, ఐ థింక్ ఇనఫ్. ఈ లోపు ఒక పని చేయి నువ్వు, నేను ఈ పని చేస్తూ ఉంటాను. చెప్పు. ఏం చేస్తామంటే లెమన్ అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ యూగర్, ఈ 3 నువ్వు మిక్స్ చేయాలి. అండ్ సాల్ట్ కూడా వేయాలి అందులో. ఓకేనా? ఓకే. ఇందులో కూడా వేసుకుందాం. అర్ధాన్ ఫోను. అవునా, అది డిస్టర్బ్ అవుద్ది. అక్కడ లేకుండా మంచి పని చేసావు. నువ్వే తెచ్చేసావా? అది తపస్సు గిప్పస్సు తొక్క తోటకూర అని చెప్పేసి మనం వెళ్ళిన తర్వాత ఫోన్ లో మాట్లాడుతుందని నాకు డౌట్ వచ్చి తీసుకొచ్చా. అబ్బా, ఏం కాదులేవే. నువ్వు ఊరికి అలా ప్రతిదీ గుడ్డిగా నమ్ముతావేంటి? అది మంచిది. సరే, నిజమే చెప్తుంది. నీలా దొంగ బద్దలు ఆడదు.
కదా చెప్తా నీ సంగతి. దాన్ని నమ్ముతున్నావు, నన్ను నమ్మట్లా. నేనే నీకు ఇప్పుడు వచ్చి help ఇద్దరికి చేస్తున్నా. నేను సపోర్ట్ చేస్తాను కదా. సరే నెక్స్ట్ టైం ఏం నేను చేస్తున్నావు? పచ్చిమిర్చి అన్నీ ఇస్తావా? ఏలే చూడు, అమ్మయ్య బతికించా. నాకు తెలుసు. యుగడ్ వేసాయి. మొత్తం వేసాను యోగట్, పెరుగు కూడా వేసుకోవాలి. ఓకే నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేనా? వేరే స్పూన్ ఇస్తావా? తప్పకుండా. వద్దులే, చేతో అయినా. ఎందుకు నువ్వు కష్టపడ్డా? థ్యాంక్ యూ. ఎంత వేయాలి? చాలా సరిపోతుంది. టేస్ట్కి. చాలే. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే కష్టం కానీ. ఎస్. ఇది వేసావా? అల్లం ఇది కూడా వేయాలా? అల్లం వేయలేదా? చెప్పలేదుగా నువ్వు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర. చాలా ఉమ్, చాలేవే. చాలు. అసలు స్పైసులతో చంపేసేలా ఉన్నాను. అయిపోయిందా? ఓకే ఇలా వెళ్ళి నేను ఒక ప్లేట్ తెచ్చుకుంటా, నువ్వు చేస్తూ ఉండు. ఓకే. కచ్చా పచ్చా చాలా ఫుల్ గా గ్రైండ్ అయిపోవాలా? పేస్ట్ లా రావాలి. ఐ థింక్ ఇట్స్ డన్. అయిపోయిందా? టేస్ట్ చూడడం ఎలా ఉందో. ఓ మై గుడ్నెస్, కలర్ భలే వచ్చింది కదా. సూపర్. హే గ్రీన్ చట్నీ ఇది. అవును. చేసా ఎలా కనిపెట్టేశాను. ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు తెలియలే, ఫైనల్ అవుట్పుట్ చూసాక నేను కూడా. అదొక బౌల్లోకి తీసేసి. ఓకే దీంట్లోకి తీసేద్దాం. అవును, ఆ పావుది ఏం చేస్తుంటది? చెప్పానుగా, ఏదో దొంగ వేషాలు వేస్తూ ఉంటది. జపం పేరు చెప్పుకొని హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. అది ఇలా తప్పించుకోలేవే. ఏనో ఊరుకో. అది దాని బాయ్ ఫ్రెండ్ తో కబుర్లు చెప్పుకుంటదని డౌట్ వచ్చి నేను ఆ ఫోన్ లాక్కొచ్చేసుకున్నా. ఇప్పుడు అది ఏం చేస్తుంటది? హాయిగా టీవీ చూస్తుంటది నాకు తెలిసి. అవునా? చూడు, నా మాట నిజం కాకపోతే చూడు, సాయంత్రం కాదుగా ఇంకో సంవత్సరం అయినా నల్ల భీములు రారు, వంట చేయరు. నేనేదో నిజంగా వస్తారేమో అని హోప్స్ పెట్టుకున్నా తెలుసా. దాని సంగతి తెలుసు కదవే. అది అబద్ధాన్ని కూడా నిజాన్ని నమ్మించగల ఏమంటారు ధీర వనిత. అంత శక్తి ఉంది దానికి. ఓకే, అది చట్నీ అయిపోయిందిగా. ఇక్కడ చూస్తున్నావు నేను ఏం చేస్తున్నాను. అయ్యో నేను మిస్ అయిపోయాను. ఏం చేస్తావు? మనం ఇప్పుడు ఫ్రాంకీలో పెట్టుకోవాలి కదా. మనం మిక్స్ చేసుకున్నాం కదా మొత్తం అన్ని. అది దాన్ని మనం టిక్కాస్ లా చేసుకోవాలన్నమాట. ఓకే ఇంట్రెస్టింగ్, నైస్. ఇలా చేసుకోవాలి. నేను ఒకటి చెయ్యాలా? షూర్ చెయ్యమ్మా. నువ్వు పని చేస్తా అంటే నేను వద్దంటాను. షేప్ వస్తుందో రాదో ఐ కాంట్ ప్రామిస్ యూ, బట్ ఐ విల్ ట్రై. గట్టిగా ప్రెస్ చేయి. ఓకే, ఎందుకంటే వీటిని జస్ట్ లైట్ ఫ్రై చేయాలన్నమాట. ఓకే, ఫ్రై చేసేటప్పుడు ఊడిపోవద్దంటే కొంచెం గట్టిగా చేయాలి. బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా. బ్రెడ్ పౌడర్. ఓకే, మిక్సీలో వేసావా బ్రెడ్ అంతా? అవును. కొంచెం ఫ్రై చేసి ఉండాలి. చేసావా? చేసా. నీకెలా తెలుసు ఇవన్నీ? అంటే బ్రెడ్ మెత్తగా ఉంటుంది కదా, ఫ్రై చేస్తేనే క్రిస్పీ అవుతుందని. మనకి ఇవి క్రిస్పీనెస్ కోసం అనమాట. ఇది ఓకే, జస్ట్ ఇలా డిప్ చేసుకోవాలి. నువ్వు ఒక ప్యాన్ పెట్టేసి చెప్తా. ఓకే, ఐ విల్ గెట్ ద ప్యాన్. ఎక్కువ గిన్నెలు చేసేద్దాం. దాంతో చూడు ఇక్కడ తపస్సు తొక్క తోటకూర అని కథలన్నీ చెప్తుంది. చెప్తా దాంతో వంట. ఈ రోజు అన్ని గిన్నెలన్నీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ సింక్ లో పడేస్తే చెప్పేస్తా దాని సంగతి. వేర్ ఇస్ ద లైటర్? మీరు ఎలా అయినా కొట్టుకోండి, ఇక్కడ ఉంది. ఓకే, ఆన్ చేసేస్తున్నా. చెయ్యు. ఇది కూడా ఆన్ చేసేయాలా? చెయ్యి. ఒక పక్క చపాతీ ఫ్రై చేస్తుంది, ఒక పక్క ఇది చేస్తా. ఓకే, సో నేను చపాతీలు కాలుస్తా. చపాతీలు కలుస్తావా? చాలా పెద్ద పని చేస్తున్నావు. అదైతే ఈజీ కదా. ఇవి ఎలా కాల్చి మళ్ళీ ఊడిపోయాయి అనుకో నేను కాల్చేటప్పుడు, నన్ను నా మీద పడి ఏడుస్తారు మీరిద్దరు. అన్నా అని తప్పించుకుంటున్నావా? చాలా. అది ఎలా క్రిస్పీ క్రిస్పీగా అవ్వాలా, లైట్ గా అవ్వాలా? ఏది? ఇది ఎక్కువ ఫ్రై ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా? అంటే ఎలా చేయాలి? ఆయిల్ వేయాలి దానికి కూడా. ఓకే తీపు. ముందు చపాతీ పెట్టేసి దాని మీద ఆయిల్ ఇలా రాయి. ఒక పక్క నాకు కూడా ఇస్తే ఇటు కూడా అవుతుంది త్వరగా. ఓకే, చపాతీ కాదే, నేను ఇది కలుస్తా. ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా మాట్లాడతావు కదా. ఏ ఊరు మీదే? నాన్ సింక్ లో మాట్లాడుతున్నానా? ఈ పైన ఇలా రాయు.
ఓకే. సో అంత తక్కువ సరిపోతుందా వాటిని చాలా వేయించడానికి? ఎక్కువ. లోపలున్న ఆలుకి ఎలా పడుతుంది అంటే మనం ఆ ఫ్లేవర్ ఓకే మనం వేసాం కదా దాంట్లో. పట్టుద్ది, చూడు ఎలా పట్టుద్దో నువ్వే చెప్తావు తిన్నాక. త్వరగా చేయవే, ఇంట్రెస్టింగ్ ఉంది. ఫోన్ వస్తున్నట్టుందిగా. ఎవరో చూడు. పారు కదా. ఎవరో. హలో. హే పారు, నేను చెప్పింది చేసావా? బుక్ అయిపోయారా? తెలుసుకున్నారా వాళ్ళు? మన ప్లాన్ సక్సెస్ అన్నమాట. ఆల్ ది బెస్ట్ పారు. ఇది ఇంత దొంగ నాటకాలే అసలు. దీని పని ఇప్పుడు చెప్పాలి. ఇది కావాలని ఆ రాజేష్ గారితో కలిసి డ్రామా ఆడుతుంది. నేను చెప్పాను కదా కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పు. పారు పారు వస్తే అస్సలు రా. నలభీములు వచ్చారా? ఏరి తీసుకొని రమ్మా. ఇప్పుడే తపస్సు చేసా, మధ్యలో అనవసరంగా డిస్టర్బ్ చేశారు నన్ను. తపస్సులో నుండి ఇప్పుడే వచ్చానమ్మా. ఇప్పుడే ప్రపంచం పడిపోతావు, జాగ్రత్తగా నుంచో ఫస్ట్. ఏమ్మా పారు, వచ్చారా? వస్తారు, సాయంత్రం వస్తారు. సాయంత్రం ట్రాఫిక్ జామ్ లో ఉన్నారు వాళ్ళు. రాజేష్ గారు తీసుకొస్తున్నాడా? బైక్ మీద తీసుకొస్తున్నాడా, ఫ్లైట్ లో తీసుకొస్తున్నాడా? అదే 7 సీటర్ లో తీసుకొస్తున్నాడు. రాజేష్ గారితో మాట్లాడావా? లేదే, వాడే ఫోన్ చేసి మాట్లాడాడు. నా ఫోన్ మీరు ఎత్తారా? లేదు, నువ్వు నలభీముల కోసం తపస్సు చేస్తుంటే డిస్టర్బెన్స్ ఎందుకని ఫోన్ ఇక్కడికి తెచ్చాము. అలా ఫైన్ ఫైన్ ఫైన్. ఏంటి దొరికిపోయాను, నేను దొరికిపోయాను. ఫైన్ ఫైన్ చెప్పానా శృతి, నువ్వు ఎన్నిసార్లు మోసపోతావు. అవును, ఎందుకేనా మోసం చేస్తున్నావు? నువ్వు నీలా మోసపోయే వాళ్ళు ఉంటే నాలా మోసం చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు గుర్తుపెట్టుకో. కరెక్ట్ చెప్పు. ఓకే. వచ్చానో లేదో పని చెప్తున్నారేంటి? ఇంకా ఇదే తప్పించుకున్నావని. ఎందుకే ఐ వోంట్ కమ్ సీరియస్లీ. ఇదేంటి శృతి, బాగుంది. నువ్వు అలసిపోయావని. ఏంటిది, కాల్చావా చపాతి? చపాతీకి ఇదేంటిది? నీకు ఇప్పుడు ఏం చెప్పరు, చూస్తూ కూర్చో. ఇందులో ఇది నంచుకొని తినాలా? కాదు, ఇప్పుడు ఇది గ్రేవీ అయ్యిద్దా? దీంట్లో అది నంచుకొని తినాలి. అదే సంథింగ్, కానీ తినాలి కదా మొత్తానికి. మేమిద్దరం తింటాం, నువ్వు చూడాలి. వద్దు, ఏ వద్దులే. ఇటు రావే ప్రియా, నేను కాలుస్తాను కొద్దిగా. నాకు నీ మీద నమ్మకం లేదు. నా మీద పగతో నువ్వు కచ్చా పక్క కాల్చేలేదు. నేను చేస్తాను. ఎవరు కాల్చినా సరిగ్గా అంటే కాల్చేయాలి. వద్దంటారా ఎవరైనా? నాకు దాని మీద నమ్మకం లేదు. మళ్ళీ నా కడుపు నొప్పి రావాలని చెప్పేసి అది కచ్చా పక్కగా చేసేస్తే. పని చేయవే సోది. నోరు మూస్తే మాట్లాడలేదు, కానీ పని చేయగలుగుతా. నీకు ఇలాంటి ఐడియాలు నాకు అర్థం కావట్లే. ఇంటెలిజెన్స్, నేను ఇంటెలిజెంట్ గర్ల్ ని. ఓకే, రావడం మీరు నా సోది ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఐ డోంట్ అండర్స్టాండ్ యూ గైస్. మై గాడ్, నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నాలాంటి బ్రిలియంట్ థాట్స్ రావాలి. చాలు కదా. ఇంకొంచెం సరిగ్గా వేగాలి. నాకు దాంతో రాదు, సో నేను దీంతోనే చేస్తాను. ఇది మంట పెద్దగా చేయవే. ఓకే, ఇంకేం? చూడు, అది ఎలా కాల్చో, నేను ఇది ఎలా కాల్చాను. అచ్చో నీ మొహంలా కాల్చో. ఇది నా మొహంలో అందంగా ఉంది. సరేలే. ఇది నాలా స్పైసీ. నువ్వు ఎప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ శృతి. నువ్వు దాన్ని మంచిగా దాన్ని బోల్తా కొట్టేస్తున్నావు కదా. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయా? సో నైస్ రే. ఐ లవ్ దిస్. ఆనియన్స్ కదా. అవును, ఇంతకీ వంట పేరేంటి? ఈ వంట పేరు నువ్వేం కాలుస్తున్నావు? చపాతీ. రొట్టెలు. చపాతీలు. ఓకే, ఇది పక్కన పెట్టేసే ఒకసారి. ఓకే, ఇలా పెట్టు. జాగ్రత్తనే కాలేను. ఏం వంట పేరేంటి? లెమన్. లాస్ట్ లో చెప్తాను నీకు. లెమన్ ఇది. అక్కో నీకు మన ఇంట్లో ఉన్నట్టు కిచెన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో. చిందర వందర. కట్ చేయి. ఓకే, నైఫ్ నైఫ్. అది తీసేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కిచెన్ అంతా చిందర వందరగా ఉంది, తొందరగా సర్దేసేయండి. తీసేసి అయిపోయింది కదా. ఇది కూడా అడిగిస్తే మేము సర్దుతాం. చాలు. చూడు ఎంత బాగా చేసింది. ఈ రొట్టె నేను చేసా. అవును, నువ్వే చేసావు. దీనికి నీ పేరే పెడదాం. తర్వాత దాని పిల్లలకి నా ముత్తాతల పేరు. ఇందులో కొంచెం ఏం చాట్ కావాలి? మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా. శృతి, ఇందులో చాట్ మసాలా ఏది? నీకు ఏదనిపిస్తుంది చాట్ మసాలా అని? అదే బాబోయ్, ఇదేనా? ఇవి కూడా తెలుస్తున్నాయి ఈ మధ్య. ఇందులో కొంచెం లెమన్ వేసుకుందాం. చాలావే, చాలు. అక్కడ స్పూన్ మరీ వద్దులే, మరీ కూడా. స్పూన్. ఇది దేనికి, ఎందుకులా కలుపుతున్నాం మనం? ఇదా, ఇవి మనం ఫ్రాంకీ లో పెట్టుకుంటాం కదా, ఓకే, కొంచెం టేస్టీ కోసం. ఓకే, చాట్ మసాలా, ఇంకా లెమన్, ఇంకా ఆనియన్స్. ఓకే, 3 మిక్స్ చేసుకోవాలి.
కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట ఇది ఇలా అయితే. ఓకే ఓకే అంటే అన్ని రెడీ కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి అయిపోయింది. టేస్ట్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఈస్ రెడీ. అవును. సో వాట్ నెక్స్ట్? డెకరేషన్ మనం ఫ్రాంకీ పెట్టేస్తాం. ఫ్రాంకీ. ఓకే. ఇప్పుడు అర్థమైందా దీని పేరు? ఆహా పన్నీర్ ఫ్రాంకీ. పన్నీరా? సూపర్. పన్నీర్. నెక్స్ట్ ఇద్దరి మీద పెట్టడానికి రాదా? వేడిగా నాకు చెప్పు, నేను డెకరేట్ చేస్తాను. నేను ఎలాగో ఏం చేయలేదు కదా. చేద్దు, నువ్వు ఒకటి చేద్దు. ఓకే చెప్పు ఏం చేయాలో. అందుకే దీనికోసం నేను ఇక్కడ ప్లేస్ ఖాళీ చేస్తున్నా. జల్దీ చెప్పేసి. వాట్ షుడ్ ఐ డూ? టెల్ మీ. ఎస్ ఓకే. ఓకే దీంట్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్, ఓకే. మనం అల్లం ముక్కలు వేయాలా? గ్రీన్ చట్నీ పెట్టుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ఉంది. యా బాగుంది. ఇది కూడా వేయాలా? అది చేసింది నేనే. అందుకే నీలాగా ఉంది. అంత అందంగా ఉంది చూడు మరి. చాలా. ఓకే చాలు స్టాప్. తర్వాత ఇంకేమైనా దీంట్లో ఇంకొంచెం అంతే అయిపోయింది ఫినిష్. నేను రోల్ చేయాలి ఇప్పుడు. రోల్ అది చేస్తుందిలే పని అంతా చేసి లాస్ట్ మూమెంట్ లో వచ్చి నీ పేరు. నేను వచ్చిందే తినడానికి. వావ్, అది రోల్ అవుతుంటే నేను ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నా. రోల్ అయిపోయింది. నైఫ్ ఏది? అక్కడ. ఇప్పుడు దీంతో ఎవరిని కట్ చేస్తా? దాన్ని మటర్ చేస్తున్నావా? మర్డర్ ఇది ఒక్కటే కదా నీకు తెలిసింది. అమ్మా ఓకే, ఇక్కడే తినేద్దామా? నాకు హాల్లోకి వెళ్ళి తినేంత ఓపిక లేదు మరి. ఆగు చెప్పు. నీకెవరు పెడుతున్నారు? టూ జాలే, ఇంకొకటి చుట్టమాక. జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ ఇవా? ఆనియన్స్ వేసావా? ఈ ఆనియన్స్ లో మనం లెమన్ యాడ్ చేసాం కదా, అవును. అందుకే టేస్ట్ బాగుంటుంది అనుకుంటా. తొందరగా చుట్టమే. ఎప్పుడు ఆకలే. నెక్స్ట్ కొంచెం చట్నీ, Okay. గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ. వేసావా? కొంచెం కొత్తిమీర వేసి. ఓకే. అమ్మో ఎక్కువద్దు. ఏం పర్వాలేదు, టేస్ట్ ఉంటుంది. ఓకే. ఎలాగో మనం వేసింది గ్రీన్ చట్నీ ఇదే. ఇంతేనా? ఇంకా యా రోల్ చేసేనా? ఆనియన్స్ కూడా వేసేసి రోల్ చేసి. అమ్మో, నాకు రోల్ చేయడానికి భయంగా ఉంది. ఎందుకు? నాకు రాదు. నేను చేస్తా ఇటు. ముందు ఊరుకొచ్చి అలా చేయకూడదు. పెద్ద చేస్తానే. అందుకే ఎప్పుడు కూడా ఇటు సైడ్ పెట్టుకుంటే నీకు రోల్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు అది అవ్వదా? ఏం చేస్తాం, కష్టపడదాం. దట్స్ పర్ఫెక్ట్. అందుకే నువ్వు నా రూమ్మేట్. అందుకే నైఫ్ షార్ప్ గా పెట్టుకోండి అని చెప్పేది. మీరేమో లేదు పాతవే వాడుతూ ఉంటారు. ఎప్పుడు షాపింగ్ లోకి వెళ్తారు? ఎప్పుడు ఒక చాకు కొనాలని తెలీదా? తెలియదు మేడం. సరేలే, ఈసారి లిస్ట్ ఇస్తాను, తీసుకోండి. రెడీయా? పనీర్ ఫ్రాంకీ. రెడీ కాలేదు. ఏంటి సస్పెన్స్? ఇలాగే తినేస్తే ఏం బాగుంటది, కాస్త ఏదో డెకరేట్ చేసుకున్నాం అనుకో, చేసినందుకు మనకి హ్యాపీ ఉంటది. ఓకే, మళ్ళీ ఇప్పుడు డెకరేషన్. నీ ఓపిక. ఆ కొద్ది కొత్తిమీర ఇవా, నేను కొత్తిమీరతో డెకరేట్ చేస్తా. బాగుండదంటగా. అవసరం లేదు. ఇంకా దీనిపైన గ్రీన్ చట్నీ వేసుకుందాం. వావ్, పైన వేయాలా? సైడ్కి వేసుకోలేమా? మొత్తం చిరాకు చిరాకు వేస్తున్నారు. నువ్వే క్లీన్ చేసేది కిచెన్ ఫ్లోర్. ఇంకా నేను షాపింగ్ కి వెళ్ళాలి, నన్ను డిస్టర్బ్ ఎప్పుడు చేయొద్దు. ఉంటుందమ్మా షాపింగ్? పర్లేదు, నీలో కూడా కొద్దిగా క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. మరి నీకంటే కాదులే తల్లి, ఏకంగా నల భీముల్లే పిలిపిస్తా అన్నావు కదా. వాళ్ళ నా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారు. మీరు ఇలాగే కొట్టుకుంటూ ఉండండి, నేను వెళ్ళి టేస్ట్ చేసి వచ్చేస్తా. Let's do Kumudo! ఫస్ట్ నేను తింటా. తినని. తపస్సు చేసి చాలా టైర్డ్ అయిపోయాను నేను. చూసావేది ఇంత కష్టపడి మన ఇద్దరం వండితే లాస్ట్ లో నాలాగే ఉండాలి అదృష్టం, అలానే వరించాలి. కష్టం అంతా మీకు, ఫలితం అంతా నాకు. తిను ఫస్ట్. తిను టెల్ అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. How it is? బిల్డప్ మాకు
మేమిద్దరమే చేసాం. తిని పెట్టడమే గొప్ప. చేసింది ఎవరమ్మా ఇక్కడ? శృతి హ్యాండ్ సూపర్. చాలా బాగుంది కదా. డిస్టర్బ్ చేయక, నేను తింటున్నా ప్లీజ్. Let's do Kumudo! మీరు ఇద్దరు తింటుండండి, నేను తినేస్తుండండి. ఏ గెస్ట్ నాకే. ఓకే. సో మీరందరూ చూసారు కదా, మల్లర్తో పాటు పారు చేసిన ఘోర తపస్సుతో మేము తయారు చేసిన ఫ్రాంకీని. సో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దట్ బాయ్.